నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికో ప్రియాంకకు అండగా నిలబడతాం. 3 రోజులుగా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎస్హెచ్ఓను కూడా విచారణ చేయాలి. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని దారుణాలే. నగరంలో 2 హత్యలు జరిగినా చర్యలేవి? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పేట్రేగిపోతున్నారు. ఈవీఎం ఎమ్మెల్యే సినిమా డైలాగులకే పరిమితం. మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ ఆగ్రహం. 8న మోరంపూడి జంక్షన్ లో నిరాహార దీక్ష. మెడికో ప్రియాంకకు న్యాయం చేయాలని రాజమహేంద్రిలో విద్యార్థుల్లో ర్యాలీ. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్. ఆర్డీఓకు వినతి పత్రం సమర్పణ. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 వరకు సిపిఐ పాదయాత్రలు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. జిఎస్ఎల్ కళాశాలలకు చెందిన మెడికో ప్రియాంక కేసు విషయంలో ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, వారి విచారణ తీరుపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గని భరత్రామ్ అన్నారు. విఎల్పురం మార్గని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రామ్ మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీ రాత్రి తప్పతాగి 2 యువకులు కారుతో స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను మరొక వ్యక్తిని ప్రసాదిత్య మాల్ వద్ద ఢీకొడితే కేసు నమోదు చేయడానికి 3 రోజులు పట్టడం దారుణమన్నారు. ఈ 3 రోజులు వారికి ఎవరు రక్షణ కల్పించారని, ఈ కేసు సెక్షన్ల విషయంలో కూడా పోలీసుల తీరు సక్రమంగా లేదని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా తన వాణి వినిపించడం మొదలుపెట్టిన తర్వాతనే సెక్షన్లు మార్పు చేశారని అన్నారు. ప్రతిపక్షంగా తాము పోరాటం ప్రారంభించకపోతే కేసును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించేవారని వ్యాఖ్యానించారు. అటెంప్ట్ కల్పబుల్ హోమ్సైడ్ సెక్షన్లు మార్చి 105 బిఎన్ఎస్ ప్రకారం నిందితులకు బెయిల్ రాకుండా చేయాల్సి ఉండగా గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్ట్ చేశారని పోలీసులు చెప్పడం అనుమానాస్పదంగా ఉందన్నారు. తాము ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు ఆరా తీయడానికి ప్రయత్నించారని, వారు యాక్సిడెంట్ చేసిన కారుకి 2 నెంబర్ ప్లేట్లు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేయడానికి వచ్చినట్టుగా పోలీసులు అడ్డుకోవడాన్ని చూడటం సరైన విధానం కాదన్నారు. పోలీసులు కారు సీజ్ చేసిన పోలీసులు అందులో ఉన్న వ్యక్తులు ఏమయ్యారో ఎందుకు తెలుసుకోలేకపోయారని నిలదీశారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, డీసీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎవరి రాజకీయ అండతో పోలీసులు ఈ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారో సమగ్ర విచారణ జరపాలని, స్టేషన్ హౌస్ ఆఫీసర్ను అక్యూజ్డ్ గా పెట్టి ఆ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రియాంక ప్రస్తుతం బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యువుతో పోరాడుతోందని, ఒక మెడికో పట్ల ఇంత నిర్లక్ష్యంగా సదరు వ్యక్తులు ప్రవర్తిస్తే పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారో తేల్చాలని డిమాండ్ చేశారు. మీ భద్రత మా బాధ్యత అంటూ ఈవీఎం ఎమ్మెల్యే పెద్ద సినిమా డైలాగులు కొడుతుంటారని, ఈ ఘటన జరిగి 3 రోజులైనా ఇంతవరకు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పనికిమాలిన, సిగ్గుమాలిన ప్రజా ప్రతినిధులు ఉంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని అన్నారు. రాష్ట్ర మంత్రి, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, కలెక్టర్, ఎస్పీ అందరూ ఇక్కడే హెడ్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారని, అయినా నేరాలు మాత్రం ఆగడం లేదన్నారు. ఇన్నిస్పేట జాతరలో ఒక హత్య జరిగిందని, మళ్లీ గోరక్షణపేటలో ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారని, నిన్న రాత్రి క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఒక యువకుడిని బ్లేడ్లతో దారుణంగా చీరేశారని వీడియోలు, ఫోటోలు ప్రదర్శించారు. అసలు వారి వెనుక ఎవరు ఉన్నారో ఆరా తీయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. బీసీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పీతా రామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టిన పీడీ యాక్ట్ ప్రయోగించారని, హైకోర్టు ఆదేశాలతో నెల రోజుల్లోనే పోరాటం చేసి బయటకు తీసుకువచ్చామని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధించడమే తప్ప ఈవీఎం ఎమ్మెల్యేకి పని లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలో మద్యం ఏరులై పారుతోందని, మద్యం దుకాణాలతో పాటు బెల్ట్ షాపులు కూడా అధికమయ్యాయని, వీటిపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ముందుకు రావడం లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా బెల్ట్ షాపులు నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. మద్యం దుకాణాలన్నీ ఓపెన్ ఎయిర్ బార్లుగా చేసి ప్రభుత్వమే తాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నామని, కేసులు పెడుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
8న మోరంపూడి జంక్షన్ లో నిరాహార దీక్ష. రాష్ట్ర ప్రభుత్వ బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీ శనివారం నాడు మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మార్గాని భరత్రం వెల్లడించారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. ఆ డిమాండ్లతో పాటు మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తామని అన్నారు. అంత బీరంగం ఎలా చేస్తారు? అసలు నిజంగా ఎస్పీ కండి రాజమండ్రిలో ఇంత ఆఫెన్సులు చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది లిస్ట్ ఉండదండి. ఇంత దాడులు చేస్తున్నారంటే వీళ్ళందరూ ఖచ్చితంగా గంజాయి మత్తులో ఉంటారు. గంజాయి మత్తులోనూ ఇంజక్షన్లు తీసుకుని ఆ మత్తుల్లో ఉంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి బ్లేడ్లతో చెక్కేస్తూ ఉన్నారు. నేను ఉత్తినే చెప్పట్లా, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలు విపరీతంగా పెట్టరేగిపోతున్నారని ఉత్తినే చెప్పట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వెంటనే ఇమీడియట్గా రోడ్డు మధ్యలో ఆపి మరీ అరెస్టులు చేస్తారు. ఒక రూమ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ లీగలైజ్ చేస్తూ ప్రభుత్వం కూడా పర్మిట్ రూమ్ అంట. ఇది ఎక్కడ దారుణమో చూడండి. పర్మిట్ రూమ్లు ఏంటండి? అసలు దీనిపైన కూడా సుమోటోగా తీసుకుని హైకోర్టు కూడా దీనిపైన తగు ఆర్డర్స్ ఇవ్వాలి. డాక్టర్ ప్రియాంక ఒక కార్ యాక్సిడెంట్ కిందన చిత్రీకరించే ప్రయత్నము గడిచిన హైడ్రామా గడిచిన 4 రోజుల నుంచి కూడా ఏం జరుగుతూ ఉన్నదనేది రాజమండ్రిలో ప్రజలందరూ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. చక్రవర్తి గారు చూడండి, కొన్ని పంపించాను. ఆంధ్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నా. డాక్టర్ ప్రియాంక యొక్క మరి దాన్ని యాక్సిడెంట్ అనాలా, లేకపోతే అటెంప్ట్ టు మర్డర్ అనాలా, లేకపోతే డైరెక్ట్గా మర్డర్ చేయడానికి పూనుకున్నారా అనే అంశాన్ని 3వ తారీఖు రాత్రి, సోమవారం రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్, జనరల్గా మాల్లో మనం చూస్తే వందలాది మంది వేలాది మంది పబ్లిక్ అక్కడికి వెళ్తూ ఉంటారు. రాత్రి సినిమా థియేటర్ వదిలిన టైం అనుకుంటా 9:30. జనరల్గా న్యాచురల్గా వందలాది మంది ప్రజలు బయటకు వస్తూ ఉంటారు. అందులో 2 యువకులు అనాలా మరి లేకపోతే వాళ్ళు వయసు ఎంతో కూడా నాకు తెలియదు. వీడియోలు చూస్తూ ఉంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళనే కనబడుతూ ఉన్నారు. నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, స్టేషన్ ఎస్హెచ్ఓ పైన వాళ్ళు మాట్లాడిన తీరు ప్రకారంగా చూస్తూ ఉంటే ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈ కేసుని డైల్యూట్ చేసే విధంగా కనబడుతూ ఉంది. ఎందుచేతనంటే నేను డైరెక్ట్గా ఎస్హెచ్ఓతో మాట్లాడితే ఇది యాక్సిడెంట్ అని మొదటి రోజు చెప్పాడు. అంటే మొదటి రోజు అంటే 3వ తారీఖు జరిగితే ఇది వెలుగులోకి వచ్చింది 5వ తారీఖున. 5వ తారీఖున 2 రోజులు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రధానమైన పత్రికల్లో కానీ లేకపోతే ఛానల్స్లో కానీ ఎక్కడా కూడా వార్తలు వచ్చినట్టు దాఖలాలు లేదు. ఏదో 1-2 ఛానల్స్లో కనబడింది. ఇది డిపార్ట్మెంట్ పరంగా ఇమీడియట్గా ప్రెస్ నోట్ కానీ లేకపోతే వార్త అనేది ఖచ్చితంగా రావాలి. అది రాలేదు. నేను ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ప్రకటన రిలీజ్ చేశారండి. 3వ తారీఖు అఫెన్స్ జరిగితే 6వ తారీఖున డిఎస్పీ గారు పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ సెక్షన్ కట్టింది ఏంటంటే BNS 125/B సెక్షన్ కట్టారు. దాని తర్వాత ఇది సోషల్ మీడియా మాధ్యమాల్లో
విపరీతంగా వైరల్ అయితే కంగారు పడి దాన్ని సెక్షన్ని ఆల్టర్ చేస్తూ బిఎన్ఎస్ సెక్షన్ 110 రెడ్ విత్ 3/5 కిందన అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అని పెట్టారు. ఇందులో కూడా డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పత్రికా ప్రకటన రిలీజ్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఏం రాశారు, సెక్షన్ 110 పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, సెక్షన్ 110 ఏం చెప్తుందండి? కల్పబుల్ హోమిసైడ్ కాదు, అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్. కల్పబుల్ హోమిసైడ్కి అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్కి కూడా తేడా తెలియట్లేదు. కల్పబుల్ హోమిసైడ్ అంటే సెక్షన్ 105 వస్తుందండి. బిఎన్ఎస్ సెక్షన్ 105ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు. బిఎన్ఎస్ సెక్షన్ 110ని అటెంప్ట్ టు కల్పబుల్ హోమిసైడ్ అంటారు. ఈ రెండాటికి చాలా తేడా ఉంది. కానీ ఈ పత్రికా ప్రకటనలో బిఎన్ఎస్ 110 రెడ్ విత్ 3/5 కింద పెట్టి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని పెట్టారు. ఇప్పుడు మీరు పెట్టిన 110 సెక్షన్ ఏదైతే ఉందో అది 3 years నుంచి ఇంప్రిజన్మెంట్ 7 years దాకా. అంటే ఆ సెక్షన్కి జనరల్గా బెయిల్ రావచ్చు. ఇదేమి నాన్ బెయిలబుల్ అని అంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది, కానీ ఇంప్రిజన్మెంట్ బిలో 7 years ఉంది కాబట్టి మీరు కట్టిన సెక్షన్కి బెయిల్ వచ్చేయచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగితే 3వ తారీఖు జరిగితే నిన్నటి దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆ అక్యూజ్ని పట్టుకోలేదు? వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారము 6వ తారీఖు సాయంత్రము 6ంటికి పట్టుకున్నారని చెప్తున్నారు. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళారు? ఈ 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది అంటే 3 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ అక్యూజ్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, సిఐ పైన ఎవరెవరు ఒత్తిళ్ళు వచ్చినాయి, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఈ కేసుని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు? 3 రోజుల పాటు ఈ అక్యూజ్డ్ ఎక్కడున్నాడు? 3 రోజుల పాటు మీరు కారు ఏదైతే బ్లాక్ కలర్ కార్ని మీరు సీజ్ చేశారో అది ఎప్పుడు సీజ్ చేశారు? యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు సీజ్ చేసినట్టు మాకు సమాచారం. మరి సీజ్ చేసినప్పుడు డ్రైవ్ చేసిన వాళ్ళు ఆ 2 వ్యక్తులు ఎక్కడికి వెళ్ళిపోయారు? దానిపైన కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారో లేదో తెలిసేది. ఆఫీస్ డిపార్ట్మెంట్ నంబర్ ప్లేట్ కూడా కనబడట్లా. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఏదైతే సెక్షన్ కట్టారో 110 సెక్షన్, ఆ సెక్షన్కి 3 years నుంచి 7 years దాకా ఇంప్రిజన్మెంట్ అంటే దట్ ఈస్ బెయిలబుల్. 105 ఏం చెప్తా ఉందండి? 105 గనక మీరు సెక్షన్ కడితే 10 years ఇంప్రిజన్మెంట్ అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఉంటుంది. అంటే ఇక్కడే మీకు అర్థమవుతుంది, అంటే ఒక డాక్టర్ని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తుల్ని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ఏవి అప్పారావు రోడ్ ప్రసాదాదిత్య మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జిఎస్ఎల్ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రియాంకకు న్యాయం చేయాలని కోరుతూ రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థినులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాదిత్య మాల్లో కొందరు అగంతకులు మద్యం సేవించి అక్కడి సిబ్బందితో గొడవపడి వెళ్లిన అనంతరం తమ వాహనంతో వెళ్తూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టి ఆమె కింద పడినా ఆగకుండా ఆమెపై నుంచి కారుని నిర్లక్ష్యంగా నడిపి వెళ్లారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను తొలుత రాజమహేంద్రవరంలోని స్వతంత్ర ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించినట్లు చెప్పారు. ప్రసాదిత్య మాల్ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడం స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ వారిపై అత్యంత కఠినమైన కేసులు నమోదు చేసి చట్టం ముందు నిలబెట్టి గరిష్ట శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజమహేంద్రవరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల కార్యకలాపాలు, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు మరియు రోడ్లపై మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో కోరారు. ర్యాలీలో పాల్గొన్న రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీసీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మృత్యువుతో పోరాడుతున్న ప్రియాంక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆమెకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆనాలంకపర రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుద్దించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు పానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికీ తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వటం జరిగిందని. ఏంటిది, ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని నాన్ చేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియడం లేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ప్రెస్ మీట్లో, అప్పుడు చెప్తాడు ఆడపిల్లల మీదకి ఎవరైనా వస్తే అలా తోలు తీసేస్తాను అలా అని. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయాడు. ఏంటి ఊగిపోయి చంపేస్తాను అండి, పొడి చేస్తాను అనేవాడు. ఏం పొడి చేశారు మీరు? ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాజమండ్రిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సిపిఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు మాట్లాడుతూ బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో నిర్వహిస్తున్న పాదయాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ పాదయాత్ర ముందుగా సిపిఐ కార్యాలయం నుండి మొదలై మంగళవారం పేట
మంగళవారంపేట, జాంపేట, ఆజాద్ చౌక్, చర్చిపేట, బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కొనసాగి తాడితోట జంక్షన్ లో ముగిసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు నిరంతరం పెరగడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలని కోరారు. దేశంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం సమానంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. సెప్టెంబర్ 1 ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ నగర్ కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శులు సప్ప రమణ, పి లావణ్య, పార్టీ సీనియర్ నాయకులు నల్ల రామారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, జట్ల సంఘం అధికార బాడీ సభ్యులు పి దేవుడు బాబు, వెంకట్రావు, బాలకృష్ణ, కాళ్ళ అప్పలనాయుడు, ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి మహంతి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త నిరసనలకి పిలిపించింది. అందులో భాగంగా ఈ నెల 6 నుంచి 15 వరకు పాదయాత్రలు జరపాలని, అలాగే సెప్టెంబర్ 1వ తేదీన చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయాయి. విద్యార్థులకి సరైన అవకాశాలు లేవు. ఇక్కడ డిగ్రీ చేసి నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగులు ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. దేశవ్యాప్తంగా అలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయట్లేదు. ఓ పక్కన చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అదే మధ్యతరగతి సామాన్యుడు కూడా ధరలు అందుబాటులో లేవు. పెట్రోలు, డీజిల్ మీద జిఎస్టీ తగ్గించలేదు. అవి తగ్గిస్తే 35 రూపాయలకే పెట్రోల్, డీజిల్ మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా నిత్యావసరాల ధరలు, వంట నూనెలు, పప్పులు, కూరగాయలు, పెట్రోలు, డీజిలు, ఆఖరి గ్యాస్ మీద కూడా విపరీతంగా ధరలు పెంచారు. ఓ పక్కన మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము డిమాండ్ చేస్తున్నాం. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణం అమలు చేయాలి. అలాగే అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలు, గిరిజనులు, దళితులపై అకృత్యాలు జరుగుతున్నాయి. తక్షణం వాటిని నిలుపుదల చేయాలి. అలాగే రైతులు జరిగిన మహోద్యోగ పోరాటంలో మోడీ క్షమాపణ చెప్పి వాళ్ళకి ఇవ్వాల్సిన చట్టాలను ఇంతవరకు అమలు చేయలేదు. వాళ్ళకి గిట్టుబాటు మద్దతు ధరకి చట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సాగుకి తక్కువ ఖర్చులో సాగు అయ్యేలాగా వాళ్ళకి ఇన్సూరెన్స్ తగ్గగా అన్ని కూడా చట్టాలు చేయాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. అలాగే మెడికల్ మాఫియా, దేశంలో మెడికల్ మాఫియా, విద్యా మాఫియాను అరికట్టాలని ఓ డిమాండ్. అలాగే ఎన్నికలు పారదర్శకంగా జరగట్లేదు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ ద్వారా లక్షలాది ఓటర్లు తొలగించడం ద్వారా మోడీ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. దానికి వ్యతిరేకంగా గతంలో ఉన్న విధంగా బ్యాలెట్ పేపర్ ద్వారా దాన్ని పునరుద్ధరించి ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజమండ్రి నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ వార్డ్ నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణ, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ఆయన మాట్లాడారు. అనంతరం బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పువ్వులు, స్వీట్లు, ఫ్రూట్స్, గాజులు అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జ్ వట్టికుటి వేణు చౌదరి, శ్యామలాంబ ఆలయ డైరెక్టర్ ఆంధ్రాళ్ళు చంద్రశేఖర్, డిఐఓ శ్రీదేవి, యూపీహెచ్సి కంబాలపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూహ్య, హెచ్డిఎస్ చైర్పర్సన్ అనుసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాఫీ తీసుకోమ్మా. గీత, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నాం.
అత్తమ్మ, ఒక శుభవార్త. నేను గర్భవతిని. నిజమా? ఇది మన జీవితంలో చాలా ఆనందమైన రోజు. చాలా చెప్తే వీళ్ళు ఆగుతారు. మీరు బాబు వెనక్కి రండి అమ్మాయి. గీత ఎంత ముద్దుగా ఉంది మన పాప. చాలా సంతోషంగా ఉన్నాను. లీవ్ అయిపోయింది. వచ్చే వారం నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తే బిడ్డకు పాలు ఎలా ఇస్తాను? ఎవరు చూసుకుంటారు? నేను మంచి తల్లిని అవుతానా? నేను బిడ్డను సరిగ్గా చూసుకోవడం లేదేమో అనిపిస్తుంది. ఇది సాధారణ అలసట కాదేమోరా. ఆసుపత్రికి తీసుకువెళ్దాం. మేము జిఎస్ఎల్ నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్ట్ 1st వీక్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుకుంటాం. దీనిలో భాగంగా బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపడానికి మీ పర్మిషన్ కావాలి మేడం. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ తల్లిపాల ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఈ షాదీఖానా 3వ నంబర్ వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంబాల్పేట ఏరియాలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చివరి రోజుగా ఇక్కడకున్న తల్లులకి, మా స్టాఫ్కి, అలాగే జిఎస్ఎల్ నర్సింగ్ స్టూడెంట్స్కి అందరూ వచ్చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన వార్డ్ ఇన్ఛార్జ్ గారు సత్యబాబు గారు కూడా అందరూ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వేదిక మీద అందరికీ కూడా ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల విశిష్టత, కాబోయే తల్లులకి శ్రీమంతాల ప్రోగ్రాం, అలాగే తల్లిపాల విశిష్టత చెప్పడం జరిగింది. ఫస్ట్ తల్లి ఇచ్చే వ్యాక్సినే ముర్రిపాలు. యాజ్ ఏ ఇమ్యునైజేషన్ అధికారిగా ఫస్ట్ వ్యాక్సిన్ తల్లులే బిడ్డలకు ఇస్తారు కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాల్లో 7 రోజులు 7 అన్ని చోట్ల ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, అవగాహన పరచడం జరిగింది. జీజీహెచ్లో పీడియాట్రిక్ వార్డ్, తల్లి పిల్లల వార్డులు అన్ని చోట్ల, యూపీహెచ్సి, సిహెచ్సిస్, అలాగే మన ప్రైమరీ హెల్త్ సెంటర్ రూరల్ ఏరియాస్లో కూడా వారం రోజుల పాటు వారోత్సవాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అండి, నేను యూపీహెచ్సి కంబాల్పేట మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇవాళ తల్లిపాల వారోత్సవాల ముగింపు దినోత్సవం, దానికోసమని ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యామండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీ తల్లులు అందరూ వాళ్ళ పిల్లలకి పుడుతూనే కంపల్సరీ పాలు ఇవ్వాలి. పాలు 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా మిల్క్ మాత్రమే ఇవ్వాలని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ వారం అంతా జరిగిందండి. వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ప్రత్యేకత ఏంటి అని చెప్పడం కోసమే మేము ఉన్నాం ఇక్కడ. మాతో పాటు ఏం తీసుకుంటే పాలు బాగా వస్తాయని చెప్పి అంగన్వాడీ వాళ్ళు, దాంతోపాటు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది, ఎందుకు ఇవ్వాలనే దానికోసం నేనున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎందుకు ఇస్తామంటే, పాలు ఎందుకు ఇస్తారంటే పిల్లల బలం కోసం పాలు ఇవ్వాలి. కంప్లీట్గా 6 నెలల పాటు బలం, తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్, తర్వాత పిల్లలు ఎదుగుదలకి ప్రత్యేకంగా ఈ పాలు చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు మురిపాలను ఉంటాయి, కంపల్సరీ కాల్షియం కంపల్సరీ, అది పుడుతోనే ఇస్తే ఎల్లో కలర్లా ఉంటుంది మిల్క్. పిల్లలకి ఇస్తే ఎంతో పోషకం అండి, అది వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ మిల్క్ ఇస్తాము. బయట పాలు ఏం పట్టించరాదు, బయట నీళ్ళు పాలు ఏం ఇవ్వకూడదు. కంపల్సరీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. ఆఫ్టర్ 6 months తర్వాత మాత్రమే ఏదైనా వీనింగ్ అని చేస్తారండి, బయట ఫుడ్ ఇవ్వచ్చు. కంప్లీట్గా 6 months పాటు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలండి, ఇస్తేనే ఎదుగుదల ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించిన ఇమ్యునైజేషన్ టైం ప్రకారంగా ఇస్తూ ఈ వ్యాక్సిన్తో పాటు మిల్క్ ఇస్తే కంప్లీట్గా బేబీ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మదర్ బాండింగ్తో పాటు బేబీ బాండింగ్, మదర్ బాండింగ్, సైకలాజికల్ డిప్రెషన్ ఏది ఉండదు మదర్కి.
అది కంపల్సరీ ఉండకుండా ఉండడం కోసమే ఈ మిల్క్ మదర్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే అది మదర్కి ఎంతో ఉపయోగకరం. సో అందుకోసం అండి ఈ వీక్ మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ. బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ తల్లిపాలు వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా మా ఐసీడీఎస్ తరఫున వాళ్ళకి అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి బాలింత 6 నెలల వరకు కూడా మా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ ఇస్తారు. అదేంటంటే న్యూట్రిషన్ కిట్. ఆ న్యూట్రిషన్ కిట్లోని 2 కేజీలు జోడిపిండి ఉంటుంది, 1 కేజీ అటుకులు ఉంటాయి, తర్వాత 1/2 కేజీ చిక్కీలు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ ఖర్జూరం, ఇంటి ఖర్జూరం ఇస్తారు. ఇది 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు ముగింపుగా కంపల్సరీ హెల్త్ సెంటర్ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం శిశు సంక్షేమ శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చే మురిపాలు అనేది చాలా ముఖ్యం. తల్లిపాలు అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఈ చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దానికి మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు అలాగే ఐసీడీఎస్ నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముఖ్యంగా తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక అవగాహన కార్యక్రమం కల్పించడమే కాకుండా వారందరికీ కూడా ఒక పండగ వాతావరణ సీమంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దని ఒక మంచి కార్యక్రమంతో, ఎందుకంటే ఈ డబ్బా పాలు తాగి పిల్లలు చాలామంది హాస్పిటల్ పాలు ఇది అవుతున్నారు. అలా కాకుండా తల్లిపాలు అనేది ఎంత ఇంపార్టెంటో ఆ విషయాన్ని ఈరోజు కాబోయే తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి అలాగే ఐసీడీఎస్ నుంచి కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా, ఎందుకంటే ముఖ్యంగా ఈ తల్లిపాల మీద మంచి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకుని అలాగే ఐసీడీఎస్ తరపున ఏదన్నా మనకు తెలియని విషయం ఉంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి తద్వారా వాళ్ళకి ఈ తల్లులకి ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సుమారు 2వ నెల నుంచి 3వ నెల నుంచి కూడా ఈ ఏఎన్ఎంలు కూడా దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడ పక్కన ఇది వరకు లేని సదుపాయం. రాజమండ్రి దేవి చౌక్ లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దేవి చౌక్ లోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అలంకరణలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ చేశారు. అది పూజ చేస్తే వందే పద్మకర ప్రసన్న వదన సౌభాగ్యద భాగ్యద అష్టాభ్యామ భయప్రద మణిగణేన భక్తాభిని బలప్రద మొక్కబడిలో దానికి అమ్మవారిని చేసుకోండమ్మా.
భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో చేనేత సొసైటీ వద్ద చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కాతేరు చేనేత సొసైటీలో చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి మిఠాయిలు పంచి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాంతో పాటు పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రొంగాల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత భారతీయ సంస్కృతికి, స్వదేశీ స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్, ఈ కామర్స్ వేదికలు, క్లస్టర్ ఏర్పాటు, ఆధునిక మగ్గాలు, నైపుణ్య శిక్షణ, ముడిసరుకు సబ్సిడీలు, మార్కెటింగ్ అవకాశాలు, ముద్ర రుణాలు, బీమా పథకాలు వంటి చర్యల ద్వారా చేనేత రంగానికి కొత్త ఊపిరి లభించిందన్నారు. ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో చేనేత రంగ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, సాంప్రదాయ చేనేత పరిరక్షణ, మార్కెట్ విస్తరణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. కాలేపు సత్యసాయిరాం మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కళాకారులను వారి ఇళ్లకు వెళ్లి సత్కరిస్తూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి సంఘీభావం తెలియజేస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రి ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్, ఖాదీ ఫర్ నేషనల్, ఖాదీ ఫర్ ఫ్యాషన్ పిలుపును ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్తామని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేత యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ యాత్రలో చేనేత కుటుంబాల వద్ద బస చేస్తూ వారి జీవన విధానం, వారసత్వ వృత్తి, చేనేత వస్త్రాల విశిష్టతను ప్రజలకు చేరవేసే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ధర్మవరంలో దేశంలోని అతిపెద్ద చేనేత క్లస్టర్ ఏర్పాటుకు కృషి చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నేతన్న సేవలో పథకం క్రింద 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి నేత కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనాపు యేసు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, కురగంటి సతీష్, పూర రామచంద్రరావు, సిద్ధాని వెంకట్, తనకాల శ్రీనివాసరావు, పచారి నరసింహమూర్తి, మువ్వల మహేష్, అత్తిలి పోసేశ్వరరావు, టేకు శంకర్, పిచ్చుక రాంబాబు, గుంటముక్కల శ్రీనివాసరావు, మావూరి సత్యనారాయణ, తంగెళ్ల శ్రీనివాస్, డాక్టర్ అచ్యుత వెంకటరమణమూర్తి, స్వామి సూర్యకిరణ్, అల్లక సత్యనారాయణ, తోకాడ అడవిరాజు, బొడ్డెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా మారాలనేటువంటి ఆలోచనతోటి చేనేత దినోత్సవాన్ని, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ రోజున ప్రారంభించడం 2015లో నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన తర్వాత ప్రపంచం మొత్తం జిఏ ట్యాక్స్ ఇవ్వడం కానీ, ప్రపంచ మార్కెట్ కల్పించడం కానీ, దీనికి బ్రాండింగ్ కూడా, అంటే నరేంద్ర మోడీ గారు బ్రాండ్ అంబాసిడర్గా మారి ప్రపంచ దేశాలన్నింటికి కూడా మన చేనేత చూపించేటువంటి ప్రయత్నం చేయడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉండేటువంటి చేనేతకి మంచి రోజులు, ఒక గోల్డెన్ డేస్ అంటారు, అటువంటిది రాబోతుంది. ఎందుకంటే యోగా ఈరోజు మనం చూసాం, యోగా ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక అభివృద్ధి దిశగా వెళ్తుంది. భారతదేశంలో ఉండేటువంటి యోగా గురువులకి ప్రపంచ దేశాల్లో, అమెరికా కానీ ఇంకా ఇతర దేశాల్లో లక్షల్లో జీతాలు ఇచ్చి, వారికి రుసుములు ఇచ్చి, వారి పారితోషికాలు ఇచ్చి యోగా నేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హ్యాండ్లూమ్ కూడా, ఏదైతే ఈ రోజున నేషనల్ హ్యాండ్లూమ్ చేసుకుంటామో త్వరలో వరల్డ్ హ్యాండ్లూమ్గా ఇది నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. ఆ రోజున ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉండేటువంటి వస్త్రాలని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మనం కూడా సప్లై చేయలేని స్థితిలో వస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు ఉండేటువంటి జంజీ ఎవరైతే ఉన్నారో వారు కూడా చేనేత కోసం తెలుసుకొని చేనేత ద్వారా వారు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండే విధంగా ఈరోజు ఆధునిక ప్రపంచంలో కూడా దీన్ని కనెక్టివిటీ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు చేనేత కోసం.
హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఈ రోజు ఉన్నటువంటి యూత్కి కనెక్ట్ అయ్యే విధంగా చేనేత గురించి మాట్లాడారంటే దాన్ని అర్థం చేసుకోవాలి. మనం భావి తరాలకు కూడా చేనేతని ఏ విధంగా పరిచయం చేయాలనేటువంటి ఆలోచన. ఒక చేనేత ఏ విధంగా తయారవుతుంది, దారం ఏ విధంగా ప్రారంభమవుతుంది, దానికి రంగులు ఏ విధంగా అద్దుతారు, ఆ చేనేత తయారీకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ప్రపంచానికి ఏమైనా తెలిస్తే ప్రపంచంలో ఎవరు కూడా వేరే వస్త్రాన్ని వినియోగించేటువంటి ఆలోచన చేయరు. ఎంత రేట్ ఇచ్చినా సరే భారతీయ చేనేతనే కొనుగోలు చేస్తారు అనేదానికి నరేంద్ర మోడీ గారు యొక్క ఆలోచన దీనికి దిక్సూచి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేత యాత్ర చేయబోతున్నారు. చేనేత యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి చేనేతలు ఏ విధంగా చేనేత వస్త్రాన్ని తయారు చేస్తున్నారు, దాని వెనకాల ఉండేటువంటి కష్టం ఏంటి, ఇది అన్ని మార్పులకి అంటే అన్ని కాలాలకి ఉపయోగపడేలాగా ఈ వస్త్రం ఏ విధంగా ఉంటుంది, ఎండాకాలంలో ఏ విధంగా పనిచేస్తుంది, వర్షాకాలంలో ఏ విధంగా పనిచేస్తుంది, చలికాలంలో ఏ విధంగా మనిషికి ఉపయోగపడుతుంది, చేనేత వినియోగం ద్వారా తనకి వచ్చేటువంటి వివిధ ఆరోగ్య సమస్యలను కూడా ఏ విధంగా దూరం పెడుతుంది అనేటువంటి ఆలోచన ప్రపంచానికి తెలిసే విధంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉండేటువంటి చేనేత మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసే విధంగా చేనేత యాత్ర మనం ఏదైతే అక్టోబర్ 2 ఉందో అక్టోబర్ 2 నుంచి ప్రారంభించాలనే ఓబీసీ మోర్చా నేతృత్వంలో చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి చేనేత మగ్గాన్ని స్పృశించేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. మగ్గం దగ్గర పడుగు ఏదైతే ఉందో అక్కడ ఒకరోజు జీవించాలి, ఒకరోజు అక్కడ ఉండి ఆ కష్టాన్ని ఇతర సామాజిక వర్గాలకు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచన. దేశం యొక్క భవిష్యత్తు, దేశం యొక్క పునాదులతో కూడుకున్నటువంటి చేనేత ఏదైతే ఉందో ఈ చేనేత భారతదేశం ఒకటే. ఏ రోజైతే చేనేత కనుమరుగవుతుందో దేశం కూడా కనుమరుగవుతుంది. ఏ రోజైతే చేనేత కనుమరుగవుతుందో ఆ రోజు మన యొక్క జీవన విధానం కూడా కనుమరుగవుతుందని నమ్మినటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ. అందువల్ల చేనేతలందరికీ ఒకటి ఇచ్చే పిలిపి ఏంటంటే మన సంస్కృతి ఆధారంగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీల వైపే మనందరూ కూడా ఉండాలని ఈ రోజు మేము అందరూ కూడా పిలిపిస్తున్నాం. అందువల్ల మీ దగ్గర రావడం చాలా ఆనందం. కాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి విఎల్పురం పార్కులో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులకు అందించే సేవ దైవ సేవకు ప్రతిబింబంగా నిలుస్తుందని విశ్రాంత సబ్ రిజిస్టర్ అంబటి సత్యనారాయణ స్పష్టం చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేశారు. ఇదే క్రమంలో సత్యనారాయణ, సూర్యవేణి దంపతుల చేతుల మీదుగా వృద్ధులకు తువ్వాళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మానవతా దృక్పథంతో తన జీతంలో కొంత శాతాన్ని వృద్ధులకు పెన్షన్లుగా వెచ్చించి అందించడం అభినందనీయమని అన్నారు. అలాగే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఊతమివ్వడం మరో సేవకు నిదర్శనంగా ఆయన అభిప్రాయపడ్డారు. వికాస్ సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులు, అనాథలకు అందరూ అన్ని స్థాయిల్లో సహాయం చేసేందుకు ముందడుగు వేయాలని కోరారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వీటీ జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఏ శాంతాకుమార్, గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, కొట్టె శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు డాక్టర్ జగదీష్, చల్ల వెంకటేశ్వర్లు, కాసాని శంకర్రావు పాల్గొన్నారు. నాతో పాటు చదువుకున్నాడు. మేమిద్దరం పెనుగొండలో ఎస్వికేపీ జూనియర్ కాలేజ్ అని అక్కడ చదువుకున్నాం. ఆయన సబ్ రిజిస్టార్గా చేసి చాలా కాలం చేసి మన ఈస్ట్ గోదావరి అంతా చేసి మొన్నే రిటైర్ అయ్యాడు. మరి ఆయన్ని ఈరోజు అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. యాక్చువల్గా అయితే మనకి అందుబాటులో లేడు. రాత్రే లైవ్లోకి వచ్చాడు, లైన్లోకి వచ్చాడు. మరి ఆయన మన కార్యక్రమానికి రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సంస్థ పెట్టి ఆయనకి 2 మాటలు తెలియాలి, అమ్మగారికి కూడా తెలియాలి. ఈ పెట్టి మనం అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయింది. ఈ 12 సంవత్సరాల నుంచి మనం వృద్ధులు ఎవరు చనిపోయినా వాళ్ళకి మట్టి ఖర్చులు ఇస్తాము, తర్వాత డబ్బులు ఇస్తాము. కరోనాలో కూడా ఎట్టి పరిస్థితులను ఆపలేదు. తర్వాత విద్యార్థులకి 192 మంది విద్యార్థులకి సహాయం చేశాం. నేను అనుకునేవాడినా స్టార్టింగ్లో నేను చేస్తున్నాను, నేను గొప్ప అనుకునేవాడిని. నాకు అర్థమైపోయింది ఏంటంటే దేవుడి దయ లేకుండా
ఏది ప్రకృతి దయ లేకుండా మనం ఏమి చేయలేం. దేవుడి దయ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పటివరకు ఎవరిని ₹1 ఏనాడు అడగలేదు. మనకి ఎంతమంది గెస్టులు వచ్చినా ఎప్పుడు ఎవరిని అడగలేదు. అయినప్పటికీ దేవుడు మనకి ఏనాడు లోటు చేయలేదు. మరి గొప్ప విషయం అని నేను చెప్తున్నాను. నా మిత్రుడు యాలగడ్డ ప్రభాకర్, మేము కలిసి చదువుకున్నాము. చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాము. మేము ఒకే ప్రాంతంలో చదువుకున్నాము. ఆ రోజుల్లో దేవుడి దయ, ప్రకృతి కృప అన్నాడు. నిజంగా అది లేనిదే, మరి పెద్దల దయ లేనిదే, భగవంతుడి దయ లేనిదే మేము ఇంతటి వారు అవ్వలేదు కూడాను. అనుకున్న రీతిగా నేను చదువుకుని డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో గ్రూప్స్ రాసి వెళ్ళిపోయి అక్కడ 20 years పనిచేసి అనేకమైన పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేసి మళ్ళీ అనుకోని రీతిగా నేను తణుకొచ్చి తణుకులో సెటిల్ అవ్వటం జరిగింది. కాబట్టి ప్రభాకర్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేయాలని అనిపించింది. కానీ ప్రభాకర్ కంటే ముందే ఈ సంస్థలన్నీ మా డిపార్ట్మెంట్ అనుసంధానంలో ఉంటాయి. సొసైటీలు, ట్రస్ట్లు, చిట్ ఫండ్లు, మ్యారేజ్లు, బెత్స్, రిజిస్ట్రేషన్స్, ఇల్లులు, పొలాలన్నీ పెద్ద సంస్థ మాది. అందులో నేను ఉద్యోగం రావటం చాలా కృప. దేవుని ఎంతోమంది మేము సహాయం చేసాం. అలాంటి వాళ్ళంతా మీరు కూడా సొసైటీ పెట్టుకోండి అంటే నేను చాలామందికి సహాయం చేశాను. నేను కూడా మా పాప పేరు ఒకటి పెట్టాను, స్నేహశ్రీ అంజు అని. ఇలాంటి కార్యక్రమం నేను 25 సంవత్సరాల పైనుంచే చేస్తూ ఉన్నాను. నాకు కొత్త కాదు ఇది. మీలాంటి వాళ్ళని ప్రేమించడం, వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని ప్రేమించటం, మీకు సహాయం చేయటం మేము ఎప్పుంచో మా భార్య మేము చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభాకర్ ఎప్పుంచో నాకు ఫోన్లు చేస్తూ ఉంటున్నాడు. వెళ్ళాలంటే తనకు నుంచి. రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం ఆడి కృతిక పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు ఆధ్వర్యంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం వద్ద నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తులు పాలకావడి ఉత్సవంలో భాగంగా పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో తెచ్చిన ఆవు పాలను తలపై పెట్టుకొని పాలకావిళ్లలో ఊరేగింపు నిర్వహించారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలకావడి ఉత్సవంలో భక్తులతో కలిసి నడిచారు. శ్రీ జనని కోలాటం బృందం నిర్వహించిన కోలాటం ప్రదర్శన, పాలకావడి ఉత్సవంలో ఆమె స్వయంగా పాల్గొని భక్తి గీతాలు ఆలపించి కోలాటం ఆడారు. పురవీధుల మీదుగా ఆలయం వద్దకు చేరుకున్న భక్తులు పాలకావిళ్లను స్వామివారికి సమర్పించారు. ఆలయ అర్చకుడు తొట్టకుంట అజయ్ శర్మ నేతృత్వంలో నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులు ఆ పాలతో స్వామివారికి అభిషేకాలు, చందనంతో అర్చన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు మాట్లాడుతూ భక్తులందరికీ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని, ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టుగా తెలిపారు. తన సోదరుడు మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి వెంకటరమణ జ్ఞాపకార్థం నిర్మాణం చేసిన ఆలయంలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, లాలా చెరువు మాజీ సర్పంచ్ మెట్ల యేసుపాదం, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
ఓం విశ్వయాత్సే నమః ఓం శుభకరాయ నమః ఓం మగవే నమః ఓం మగవేషుపుతే నమః ఓం నమస్తే నమః ఓం చంద్రవర్ణాయ నమః ఓం కళాధరాయ నమః ఓం మాయాధరాయ నమః ఓం కవిల్యాయ నమః ఓం శంకరాత్మజాయ నమః ఓం రామతే నమః ఓం అగ్నిగర్భాయ నమః ఓం శనిగర్భాయ నమః ఓం విశ్వయాత్సే నమః ఓం శుభకరాయ నమః ఓం మగవే నమః ఓం మగవేషుపుతే నమః ఓం నమస్తే నమః ఓం చంద్రవర్ణాయ నమః ఓం కళాధరాయ నమః ఓం మాయాధరాయ నమః ఓం కవిల్యాయ నమః ఓం రాజమండ్రి లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలోని శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. లాలా చెరువు ఇండస్ట్రియల్ ఏరియాలోని శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పండ్లతో శాకాంబరి దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన అర్చకులు ఈ మురళీ శర్మ ప్రమీల దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సిహెచ్ సుబ్రహ్మణ్యం, వి ఆదిబాబు, కేవీబీ స్వామి, కె రమణ, డి వెంకటేష్, టి దుర్గా ప్రసాద్, ఎం త్రిమూర్తులు, మల్లికార్జునరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉండకండి ఎదుగా సర్వాలంకారయుక్తాం శాంతమూర్తిం సంకుమవిలేపనమలిగినమకస్తూరిగాం సమందసితక్షరాం ససర చాపితాస్మరామంబికాం अम्बा रुद्राणी भद्रकाली भगला ज्वालांबी वैष्णवी ब्राह्मणी त्रिपुरांतकी चामुंडास्त्रक्षभुजगा जननी दाक्षायणी पल्लवी चित्रूपी परदेवता भगवती महालक्ष्मी महाकाली महाचंडिका सप्तमद्रुताय नमः शाकांबरी देवी देवता स्वरूपिणी सर्वक्षुद्बाधा निवारिणी समस्त व्यवसाय अभिवृद्धि प्रदायिनी गंगांगरमध्यस्थाय नमः ओम ऐन्द्रिय ओम हिमाग्रमहं प्रभानाय नमः ओम ऐन्द्रिय शंकराराधाय नमः ओम ऐन्द्रिय कमलसर्वत्राय नमः ओम ऐन्द्रिय मोहिताम्बरहादित्राय नमः ओम सादंडवराय नमः नमः भविष्यदेवताय नमः दर्शदेवताय नमः दर्शदेवताय नमः भगवते नमः वेदाहमेदं ब्रह्महंतं मादिवरणं समदस्तु पारे सर्वाणि रूपाणि विदित्य गिरः नामानि कृत्वां दास्य सम्राञ्जलिभ्यः अघोरे एतद्भ्यो नमस्ते सत्यम तल्ली की जय सत्यम तल्ली की जय शाकांबरी देवी की जय शाकांबरी देवी की जय सत्यम तल्ली की गोविंदा गोविंदा మా అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మాం నమస్కారం చేసుకోండి అందరూ. మాం ఇది దేవ శరణం మమ తస్మాత్ మహేశ్వరి రక్షరక్షో పరమేశ్వరి. ఊరు అందరికీ చక్కగా వ్యవసాయ అభివృద్ధి పొందాలని, అందరికీ చక్కనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, అమ్మవారికి అనుగ్రహంతో క్షుద్బాధ అంటే ఎవరికి కూడా ఆకలి అనేది లేకుండా అందరికీ ఆహారం దొరకాలని చెప్పి, ప్రతి జీవికి కూడా జంతు జాలానికి కూడా దొరకాలని చెప్పి చక్కగా నమస్కారం. ఎందుచేతంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో అన్నకాంబరి దేవిగా రకరకాలైనటువంటి కాయగూరలతో వాటితో అలంకరిస్తాను అన్నమాట. చక్కగా అమ్మవారి దండం పెట్టుకొని లోక సంరక్షణార్థం లోక మహాలక్ష్మి నమోస్తుతే. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. మెడికో ప్రియాంకకు అండగా నిలబడతాం. 3 రోజులుగా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎస్హెచ్ఓను కూడా విచారణ చేయాలి. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని దారుణాలే. నగరంలో 2 హత్యలు జరిగిన చర్యలేవి?
బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పేట్రెగిపోతున్నారు. ఈవీఎం ఎమ్మెల్యే సినిమా డైలాగులకే పరిమితం. మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ ఆగ్రహం. 8న మోరంపూడి జంక్షన్ లో నిరాహార దీక్ష. మెడికో ప్రియాంకకు న్యాయం చేయాలని రాజమహేంద్రిలో విద్యార్థుల్లో ర్యాలీ. దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్. ఆర్డీఓకు వినతి పత్రం సమర్పణ. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 వరకు సిపిఐ పాదయాత్రలు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.